ఇంతకుముందు హైదరాబాదులో పశువులు లేకుండా పాలు దొరుకుతాయి, వెన్న లేకుండా నెయ్యి దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నాగచంద్రికా దేవి ఈమె ఒక వృద్ధాప్య ఆశ్రమం నడుపుతున్నటువంటి నాగచంద్రికా దేవి. ఈమెకు రామేశ్వరరావు గారు, వారి తమ్ముడు జగపతిరావు గారు ఆర్థిక సహాయంతో ఈ వృద్ధాప్యాన్ని, ఈ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఆరోగ్యం బాగలేనటువంటి వారు, సడన్గా చనిపోయేటటువంటి వారు, ఆ వృద్ధాప్య ఆశ్రమంలో సడన్గా ప్రాణం వదిలినటువంటి వారికి ఈమెనే నాగచంద్రికాదేవి దగ్గర ఉండి అన్ని పనులు చేసి అంత్యక్రియలకు 653 మందికి అంత్యక్రియలు చేసింది. రికార్డ్ బ్రేక్. చూసారా? ఉన్న ఆస్తిని పంచిపెట్టడం లేదని తల్లిదండ్రులను చెప్పేటటువంటి ఈ రోజుల్లో ఆమె దగ్గరకు వస్తే అన్నీ చూస్తుంది అంటున్నారు మేధావి వర్గం, ప్రజావర్గం. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.